అందరికి నమస్తే. ఇది కోవా బంద్ ఒకటి వైరల్ అవుతుందన్నమాట. ఈ కోవా బన్ అంటే రోడ్ సైడ్ హైదరాబాద్‌లో గాని, అక్కడక్కడ రోడ్ సైడ్‌లో ఒక బన్‌ని కోసి అందులో మధ్యలో కోవా పెట్టి అది రూ. 10 కూడా అమ్ముతా ఉంటారు. సో, ఇది రూ. 10కి ఎట్లా అమ్ముతున్నారు? దీనిలో చాలా కల్తీ ఉంటది అని ఒక రిపోర్టరు ఒకతన్ని రోడ్ సైడ్ ఆపి ఇన్వెస్టిగేట్ చేస్తుండన్నమాట. ఈయనే రిపోర్టరే. సరే, అప్పుడు ఏం చేయాలి ఈయన? పోలీసులకు ఫోన్ చేయాలా? లేకపోతే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేయాలి. అక్కడున్న పోలీసు అధికారులకు ఫోన్ చేసినట్టున్నారు. వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. అంతవరకు బానే ఉంది. అది చేయాల్సిందే. ఒక రిపోర్టర్‌గా అది బాధ్యత. ఆలోచించండి, థింక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్త కావాల్సిన అవసరం ఉంది. అక్కడ హిందువులు ఎందుకొచ్చింది నాకర్థం కాదు. హిందువులందరూ ఇది గమనించాలి. ఫుడ్ జిహాద్ చేస్తున్నారు. ఇప్పుడు ఫుడ్ కలుతున్నప్పుడు హిందువులు తిన్నా ప్రాబ్లమే. ముస్లిమ్స్ తిన్నా ప్రాబ్లమే. క్రిస్టియన్స్ తిన్నా ప్రాబ్లమే. మరి ఎవరన్నా తిన్నా ప్రాబ్లమే. ఫుడ్ అందరికీ ఫుడ్డే గదా! ఆ ఫుడ్ కల్తీ ఉంది అనుకుందాం. ఫుడ్ కల్తీ ఉంది. ఇప్పుడు కల్తీ ఉన్నప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు తింటే చచ్చిపోరా? వాళ్ళకి ఫుడ్ పాయిజన్ కాదా? అది ఓన్లీ హిందువులకే ఫుడ్ పాయిజన్ అయితదా? మనుషులంతా ఒకటి గదా! మతాలు వేరైనప్పటికీ మనుషులంతా ఒకటి గదా! ఏ మినిమమ్స్ బేసిక్ సెన్స్‌లు ఉండాలి గదా! ఇప్పుడు చాలామంది హిందువుల స్టార్ హోటల్స్‌లలో కుళ్ళిపోయిన చికెన్ దొరికింది మరి చాలామంది ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళినప్పుడు. అప్పుడు వెళ్ళి ఇప్పుడు ఇదే ఇప్పుడు అడుగుతున్న ఆ రిపోర్టర్ వెళ్ళి ముస్లిమ్స్ అందరూ ఇది గ్రహించాలి. హిందువుల హోటల్‌లో ఇట్లా కుళ్ళిపోయిన చికెన్ దొరికిందంటే చెప్తే ఎట్లుంటది? ఎక్కడికి పోయినా మత పిచ్చి వదిలేరా బాబు కొంతమందికి.